క్రీస్తు నామములో ప్రార్థిస్తున్న గొప్ప విడుదల బిడకు కలుగునుగాకను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైనటువంటి ప్రభా చీకటి శక్తుల యొక్క క్రియలు యేసు క్రీస్తు నామములో బిడ్డల నుంచి వెడలిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ దినం నుంచి దేవునికి సొంతం అవునట్లుగా దేవుని క్రియలు ఈ బిడ్డల జీవితంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య నామములో ప్రార్థించుచున్నాను. బిడ్డ, నీ యొక్క శరీరములో నువ్వు రాత్రిపూట కడుపులో నొప్పితో బాధపడుతున్నావు. నిజమైన బిడ్డ? అవును. చాలా బాధపడుతున్నావు. ఆ బాధ ఎలా ఉంటుందంటే వర్ణాతీతంగా ఉంది. నువ్వు డాక్టర్ల దగ్గరికి వెళ్ళావు. అవును. నా ప్రభుని యేసయ్య అంటున్నాడు, ఈ రోజు నుంచి నీకు ఆ కడుపులో ఉన్న నొప్పి ఉండదు. ఆమేన్. యేసుక్రీస్తు నామములో సంపూర్ణమైన విడుదల బిడ్డ కలుగునుగాక, సంపూర్ణమైన విడుదల కలుగునుగాక. ప్రతి విధమైనటువంటి చీకటి సంబంధమైన శక్తులు, ప్రతి విధమైన దురాత్మ సంబంధమైన శక్తులు, ప్రతి విధమైన బాలగ్రహ శక్తులు ఈ బిడ్డని విడిచిపెట్టి పోవునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. Nana, I want a water bottle, you know. Just you go and bring the water bottle to me. Thank you, Lord. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ సహోదరి నిమిత్తమే ప్రార్థిస్తున్నాను. ఒరియాందరీనామా షాబారాబా లిఖారందలబా. ఓ నా కుమార్తె, నీ కుటుంబంలో ఒక్కరికొకరు సంబంధాలు లేకుండా, ఒకరికొకరు అర్థం చేసుకోకుండా ఎవరికి వాళ్ళు బ్రతకాలనుకుంటున్నారు. నువ్వైతే అందరినీ కలగలుపుకొని పోవాలనుకుంటున్నావు. అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలనుకుంటున్నావు. నిజమేనా తల్లి? అవును. నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఎడబాటు, నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క వైరేష్మ్యాలు అనేకులను బాధపరచడమే కాదు, నీ కుటుంబం మీద అనేకమైనటువంటి శక్తులు ప్రభావితం చేసి ఒకరికొకరు సంబంధాలు లేకుండా చేస్తున్నాయి. నిజమేనా బిడ్డ? హలో హలో. ఎవ్వరికీ తెలియలేనంత బాధను నీ అంతరంగంలో కలిగి ఉన్నావు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నిశ్చయంగా దేవుడు వాటి నుంచి విడుదల దయచేయబోతున్నాడు. నిశ్చయంగా దేవుడు విడుదల దయచేయబోతున్నాడు. నీ ప్రతి కష్టాల కడలను దేవుడు దూరపరచబోతున్నాడు. దేవుడు ఈ దినాన్ని నీ కట్లు తెంచివేసి నీకు దీవెనకరమైన కృపను ఇవ్వబోతున్నాడు. యేసుక్రీస్తు నామములో ప్రతిష్ఠించి ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. రమ్ రమ్ రమ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అందరికీ ప్రార్థన చేస్తాం, వరుసని అందరికి చేస్తామ్మా, సరేనా? ప్రభువానికి వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను. హురాబాలాబా షాబారాబాలిక. బిడ్డ, నువ్వు చచ్చిపోయి బతికావు. నువ్వు మరణానికి చాలా దగ్గర అయిపోయావు. అందరు నిన్ను విడిచిపెట్టిన సమయంలో దేవుడు నిన్ను బతికించాడు. నిజమైన బిడ్డ? అవునయ్యా. నిన్ను అనేకులు నిన్ను విడిచిపెట్టారు, అనేకులు నిన్ను మరిచారు. ఆ సమయంలో దేవుని యొక్క హస్తం నిన్ను చావు బతుకున్నకు లోనైన నిన్ను దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. నిజమైన బిడ్డ? అవునయ్యా. గట్టిగా సాక్ష్యం చెప్పమ్మా. అవునయ్యా, నన్ను బతికించాడయ్యా దేవుడు తండ్రి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. అయితే ప్రభు అంటున్నాడు, ఈరోజు నిన్ను ఎవరి కన్నుల ఎదుటైతే అనగా నువ్వు బ్రతికించబడ్డావో వారి కన్నుల ఎదుట దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. నీ కుటుంబంలో ముళ్ళ కంపల లాంటి సమస్యలు ఉన్నాయి. ముళ్ళ కంపల లాంటి సమస్యలు ఉన్నాయి. ఆ ఒకటి కాదు, రెండు కాదు. ఒకటి నీ బంధువుల ద్వారా వచ్చినవి. నిజమైన బిడ్డ? అవునయ్యా. రెండు నీ యొక్క స్వజనుల ద్వారా వచ్చిన సమస్యలు. వాటి నుంచి విడుదల పొందలేక నువ్వు ఎంతగానో యాతన పడిపోతున్నావు. ఆ ఉన్న స్థావరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నావు. భయపడద్దు. వారి ఎదుట దేవుడిని నిలబెట్టబోతున్నాడు. వారి ఎదుట దేవుడిని సాక్ష్యాన్ని కట్టబోతున్నాడు. వారి ఎదుట నీ స్థితిగతులను దేవుడు మార్చబోతున్నాడు. యేసయ్య నామములో ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడితో చెప్పిందని వాస్తవమైన తల్లి? చెప్పమ్మా, అన్ని వాస్తవేనా? గుడ్. ఏడవద్దమ్మా, నా తల్లి కదా, ఏడవద్దు. మీరు ఆ పక్క వెళ్ళిపోండి, ప్రేరేణులు పక్క వెళ్ళిపోండి. థ్యాంక్ యూ లార్డ్. హోలాబా షాబా రాబా రిఖా రందారా లాబా. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను. హురియాందా రీనామా షాబా రాబా రీబా రిఖా రందారా లాబా. ఓ నా కుమార్తె హునియా హత రాబా రీబా లిషారందారా లాబా. నీ హృదయంలో రెండు విచారాల చేతను ఈరోజు ఇక్కడికి వచ్చావు. మొదటి విచారం నీ కుటుంబం గురించిన ధ్యాస అయినది. నిజమైన తల్లి? నీ కుటుంబం గురించిన ధ్యాస అయినది. నీ కుటుంబంలో అనేకమైన పరిస్థితులు బట్టి నువ్వు ఎంతగానో వేసారపడిపోతున్నావు. హురియాందా రీనామా షాబా రాబా లిఖనబా. ఏదైతే నీ జీవితంలో సమస్య అని అనుకుంటున్నావో ఆ సమస్య నుంచి దేవుడి రోజు నీకు విడుదల దయచేయబోతున్నాడు. హురియాందా రీనామా షాబా రాబా లిఖనబా. ఇదిగో మానని కన్నుల నుండి అనగా నీ జీవితంలో నిద్రలేని రాత్రులు ఎక్కువ ఉన్నాయి బిడ్డ. నీ జీవితంలో నిద్రలేని రాత్రులు ఎక్కువ ఉన్నాయి.
నువ్వు గత కాలంలో కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, నీ కళ్ళకు సంబంధించిన వ్యాధి, కళ్ళకు సంబంధించినటువంటి మరి ఆపరేషన్ చేయాలన్నారు. నిజమైన బిడ్డ? కొరియాన్నారు ఈనా మా షాబా రాబాలి కథ. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, భయపడకు. దేవుని యొక్క పరిస్థితి నీ జీవితంలో ప్రతి పరిస్థితిని దీవెనకరంగా మార్చబోతున్నది. ప్రతి పరిస్థితిని దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు. ప్రభు ఈ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి విధమైన శోధన నుంచి దూరపరచండి. నీ బిడ్డ కొరకే మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా నీకు వందనాలు చెల్లిస్తాను. హురియాందర్ ఇలాబా షాబా రాబా రిఖారాందరలబా. ఓ నా బిడ్డ రుణహత రాబా రిబా లిఖారాందరలబా. నీ కుటుంబంలో నీ తండ్రిని గురించి ఎక్కువ నువ్వు వేదన పడుతున్నావు. నీ తండ్రి గురించి నువ్వు ఎక్కువ వేదన పడుతున్నావు. నీ తండ్రి గురించి, నీ తండ్రి కుటుంబం గురించి ఎక్కువగా నువ్వు ఆలోచిస్తున్నావు. నేను పైకి ఎదగాలి, వీళ్ళందరినీ వృద్ధికి తీసుకురావాలనుకుంటున్నావు. నీ తండ్రి నీ మాట వినకుండా ఎంతగానో నేను వేధిస్తున్నాడు. నీ కుటుంబ పరిస్థితి చాలా భారభరితంగా ఉంది బిడ్డ. నువ్వు ఒక్కటే దేవుని కొరకే నిలబడ్డావు. నువ్వు ఒక్కటే నువ్వు ఒక్కటే దేవుని కొరకే నువ్వు నిలబడి మీ ప్రాంతంలో నిలబడ్డావు. నిజమేనా? నువ్వు ఒక్కటే నీ కుటుంబంలో నువ్వు ఒక్కటే దేవుని నమ్ముకొని ఉన్నావు. దట్ యూ ఓన్లీ స్టాండ్ ఫర్ ద లార్డ్ విల్ స్పీక్ టు యూ. సో దేవుడు నిన్ను అనగా అన్ని జనుల నుంచి ఏర్పరచుకున్నాడు. రుణామా షాబారా. దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు, నువ్వు ఏ పరిస్థితిని బట్టి అయితే నువ్వు ఏడుస్తున్నావో ఆ పరిస్థితి నుంచి దేవుడిని విడుదల దయచేయబోతున్నాడు. మీ నాన్నగారికి దేవుడు రక్షణ దయచేయబోతున్నాడు. నీ కుటుంబంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు. నీ కుటుంబ పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు. యేసుక్రీస్తు నామములో ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ బిడ్డ, ప్రైజ్ లార్డ్. హో రాబా లిషారాందరాలాబా హొరియాందర్ ఈనామా షాబా రాబా రిఖారాలబా. అమ్మ రుణామా షాబా రీబాల్. ఒకప్పుడు నువ్వు అందరికి సహాయం చేసిన వ్యక్తివి, ఇప్పుడు అందరి చేత విడువబడి నువ్వు ఒంటరిగా నిలబడి ఉన్నావు. ఒకప్పుడు అందరికీ సహాయపడిన వ్యక్తివి, నిజమేనమ్మా? అందరికీ సహాయపడిన వ్యక్తివి, ఇప్పుడు నువ్వు నిస్సహాయురాలుగా ఒంటరిగా నిలబడి ఉన్నావు. రుణామా షాబా రాబా లిఖారాందరలబా. ఇదిగో నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ నెరవేర్చబడి ఉంటే నువ్వు ఇక్కడ నిలబడి ఉండే వ్యక్తివి కాదు. నిజమేనా? నీ జీవితంలో అనేక మంది నిన్ను మోసం చేశారు, నిన్ను బాధించారు, నిన్ను మానసికంగా వ్యధకు గురి చేశారు. నువ్వు అనారోగ్యంలో నుండి బయటకు వచ్చి జీవోత్సవంలాగా బతుకుతున్నావు. నిజమేనా బిడ్డ? నిజమేనా? నోటితో చెప్తాను, దేవుడు నీతో చెప్తున్నాడు, నీ కట్లను దేవుడు తెంచేయబోతున్నాడు. నీ కట్లు తెంచేయబోతున్నాడు. నువ్వు ఇప్పటిదాకా ఏవైతే దేవుళ్ళు అనబడ్డాయో అవి నీకు విడుదల దయచేయలేదు బిడ్డ. నా ప్రభువైన యేసయ్య నీకు విడుదల దయచేయబోతున్నాడు. నా ప్రభువైన యేసయ్య నీకు విడుదల దయచేయబోతున్నాడు. నా ప్రభువైన యేసయ్య నీకు విడుదల దయచేయబోతున్నాడు. రుణామా షబా రబా లిఖారాందరలబా. ఇదిగో దేవుని యొక్క శక్తిని తాకబోతున్నది. దేవుని 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 యొక్క వెలుగుని తాకబోతుంది. నీ జీవితంలో మానసికమైన వ్యధ ఉంది. ఆ మానసికమైన వ్యధ నుంచి నీకు విడుదల కలగబోతున్నది. ఒక మానసికమైన వ్యధ ఉన్నది బిడ్డ. ఆ మానసికమైన వ్యధ నుంచి నీకు విడుదల కలగబోతుంది. ఆ మానసికమైన వ్యధ నీ కడుపులో ఉన్నటువంటి వ్యాధి అయినది. అవునా బిడ్డ? రుణామా షబా రీబా లిఖారాందరం. నీ కడుపులో ఉన్న వ్యాధి నీకెంతగానో బాధ కలుగు చేస్తున్నది. నిజమేనా బిడ్డ? దురాలాబా షబా రాబా లిఖారాందరలబా. నీ శరీరం ఉన్నటువంటి మానసికమైన వ్యధ నీకెంతగానో అనారోగ్యాన్ని గురి చేసింది, నేనందరి చేత హేళన చేసింది. ఇదిగో దేవుని ఆత్మ చెప్తుంది ఈరోజు. దేవుని ఆత్మ చెప్తుంది, నువ్వు భయపడకుము, నీ కన్నీరు విడిచిట్టు నేను చూచితిని, నీ ప్రార్థనని అంగీకరించిందాను బిడ్డ, నీ ప్రార్థనని అంగీకరించిందాను. ఈ దినం నుంచి దేవుడు నీ కట్లు తెంచేయబోతున్నాడు. ఈ దినం నుంచి కట్లు తెంచేయబోతున్నాడు. ఇదిగో సాతానుడు లోపల నీ జీవితంలో అనగా బండలాగా కూర్చున్నాడు. ఇప్పుడు ఆ బండలు పగిలిపోబోతున్నాయి. ఆ బండలు పగిలిపోబోతున్నాయి. ఆ బండలు పగిలిపోబోతున్నాయి. యేసు నామములో చెప్తున్నాను, యేసు నామములో చెప్తున్నాను. ప్రతి విధమైన ఆటంకము, ప్రతి విధమైన కీడు, ప్రతి విధమైనటువంటి శాపం ఈ బిడ్డ జీవితం నుంచి వెడలిపోవును గాక. ఈ బిడ్డ జీవితం వెడలిపోవును గాక. ఈ బిడ్డ జీవితం నుంచి వెడలిపోవును గాక. భయపడదు బిడ్డ. రులాబా షబా రాబా రీబారా ఖరాదరలబా. ఇదిగో నీ జీవితంలో సమస్తాన్ని కోల్పోయి నువ్వు ఒంటరిగా నిలబడ్డావు. నీ కుటుంబం ఒకటే నిలబడింది. నీ జీవితంలో వేదన్ని ఎక్కువ అనుభవిస్తున్నావు. నువ్వు ఎంతగా ఏడవాలి అంతగా ఏడ్చే బిడ్డ. ఈరోజు నువ్వు ఎంతగా ఏడవాలనుకున్నా ఏడ్చేసాయి. ఆ లోపల ఉన్న కన్నీళ్ళంతా బయటకు వచ్చేస్తాయి. నా యేసయ్య నీకు విడుదల దయచేయబోతున్నాడు. ఈరోజు శాతాలను వేస్తే ప్రతి కట్లు తెగిపోతున్నాయి. ప్రతి కట్లు తెగిపోవునుగాక. విగ్రహాల కట్లు తెగిపోవునుగాక. చేతబడి కట్లు తెగిపోవునుగాక. చీకటి సంబంధించిన కట్లు తెగిపోవునుగాక. ఈ బిడ్డకు సంబంధించిన ప్రతి కట్లు యేసుక్రీస్తు నామములో తెగి పడిపోవునుగాక. హో రాబా లాబా షబా రాబా లాబా రిఖారాందరలబా. ఈ బిడ్డ గొప్ప విడుదల కలుగునుగాక. ఈ బిడ్డకు గొప్ప విడుదల కలుగునుగాక. ఈ దినము నుంచి ఈ బిడ్డకు విడుదల, శాంతి, సమాధానము, నెమ్మది కలిగినట్లు నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఈ దినము నుంచి ఆరోగ్యము కలుగునుగాక. ఈ దినము నుంచి ఈ బిడ్డకు వేదన నుండి తొలగిపోవునుగాక. ఈ బిడ్డకు నెమ్మది దయచేయబడునుగాక. యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.
నువ్వు పేరుకు మౌనంగా ఉన్నావన్న మాటే కానీ అంతరంగంలో అగ్ని విస్ఫోటన లాంటి పరిస్థితులు నీ గుండెల్లో ఉన్నాయి. అగ్ని విస్ఫోటన లాంటి పరిస్థితులు నీ గుండెల్లో ఉన్నాయి బిడ్డ. నిజమేనా? నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల మధ్య ఉన్నావంటే నీవు ఒక పంజరంలో ఉన్న చిలుక ఏ రీతిగా అయితే గిలగిల కొట్టుకుంటుందో ఆ రీతిగా నువ్వు సమస్యల వలయంలో కొట్టుమిట్లాడుతున్నావు. నిజమేనా బిడ్డ? హురాబా షాబా రాబాలి కదబా. నీ కుటుంబంలో నీవు అన్నిటికీ ముందుని నడిపించి నీ జీవితంలో నడిచి నడిచి అలిసిపోయావు. నువ్వు నీ జీవితంలో నువ్వు ఓటమనే ఎక్కువ చూసావు. హురాబా షాబా రాబాలి కదలబా. నీ తోడుకోళ్ళ ఎదుట ఎంతగానో నువ్వు అవమానించబడి రోధించబడ్డావు. నీ కన్నీళ్ళు ఏరులై పారుతున్నాయి బిడ్డ. నిజమేనా? బయటకు రాలేక నిస్సహాయ పరిస్థితులు ఎంతగానో ఓటమిని చూస్తున్నావు. నిజమేనా బిడ్డ? నా దేవుడు నీ జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేయబోతున్నాడు. నా దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు. హురాబా షాబా రాబా లిఖారాదల్లబా. నీ భర్త అనేకసార్లు నీ మాటకు కాదేనంటే నీ జీవితం నా దేవుడు చెప్తున్నాడు, నువ్వు కుటుంబంగా దేవుని కోసం బ్రతికే రోజు సమీపించింది. మీరు కుటుంబంగా దేవుని కోసం రాబోతున్నారు. నువ్వు కుటుంబంగా దేవుని కోసం రాబోతున్నావు. ఆ మెయిన్ నీ కుటుంబంగా దేవుని కోసం రాబోతున్నావు. నీ జీవితంలో కోల్పోయిందంత దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో కోల్పోయిందంత దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో కోల్పోయిందంత దేవుడికి తిరిగి ఇవ్వబోతున్నాడు. హురాబా షాబా రాబా లిఖాదల్లబా. దేవుడు ఈరోజు నీకు నెమ్మదిని, సమాధానాన్ని, శాంతినిచ్చి ఉన్నాడు బిడ్డ. నీ అవమానానికి ప్రతిగా, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతకు దేవుడిని పాత్రులుగా చేయబోతున్నాడు. యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. లో నీవు నీ చేతితో అన్నం పెట్టని వాళ్ళు ఎవరు లేరు బిడ్డ. అంతమందికి చేదోడు వాదోడుగా నిలబడ్డారు నువ్వు నీ భర్త. ఈరోజు మీ ఇద్దరికి పంచన చోటు లేదు. ఇద్దరికి చోటు లేదు. హోరాబా షాబా రాబా లిఖాదల్లబా. మీ జీవితంలో అనేక సార్లు నిట్టూర్పులు ఎదుర్కొని రోదనకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. మీకు మంచి రోజులు దేవుడు ఇవ్వబోతున్నాడు. మీకు దేవుడు మీ జీవితాల్లో దేవుడు పోగొట్టుకున్న దినాలను తిరిగి మరలా ఇవ్వబోతున్నాడు. ఈరోజు మీ కష్ట దినాలను దేవుడు పోగొట్టి మీకు నెమ్మది దయచేయబోతున్నాడు. నీ జీవితంలో ఏదైతే నీ జీవితంలో కాదు అనుకున్నావో అది నీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఈ బిడ్డని దీవించండి, ఆశీర్వదించమని యేసు నామములో ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. రుణామా షాబా రాబా లిఖాదల్లబా. ఓ నా బిడ్డ రుణామా షాబా రాబా లిఖాదల్లబా. నీ హృదయంలో ఉన్నటువంటి విచారాలన్నీ దేవుడు కొట్టేయబోతున్నాడు. నీ బిడ్డల గురించి ఆలోచించి నీ జీవిత కాలంలో సగభాగం కోల్పోయావు. కేవలం నీ జీవితంలో కేవలం కట్టి మాత్రమే మిగిలి ఉన్నావు. దేవుడు నీతో చెప్తున్నాడు ఈరోజు నీ గుండెకైన ప్రతి గాయాన్ని దేవుడు కట్టబోతున్నాడు. నీ గుండెకైన ప్రతి గాయాన్ని దేవుడు కట్టబోతున్నాడు. ఈరోజు దేవుడు మీ కట్లు తెంచేసి మిమ్మల్ని ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. మీ కష్ట దినాలను పోగొట్టి దేవుడు మీకు నెమ్మది కలుగు చేయబోతున్నాడు. రుణామా షాబా రాబా లిఖాదల్లబా. పిల్లలని అంతా వాళ్ళకి ఇచ్చేసి ఏమీ లేనోడుగా పిచ్చోళ్ళలాగా నిలబడ్డావు. బాధపడుకో, దేవుడు తిరిగి నీకు మళ్ళీ అన్నీ ఇవ్వబోతున్నాడు. దేవుడు తిరిగి అన్నీ నీకు ఇవ్వబోతున్నాడు. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. విచారాలకు హద్దే లేవు. అనారోగ్యం నిన్ను తరుముకుంటూ వస్తుంది. ఒక పక్క కుటుంబంలోని అలజడులు, ఒక పక్క అనేక సార్లు మాట విననే మనుషుల మధ్యలో జీవించలేక మనస్సాక్షిని నొప్పించుకుంటూ బతుకుతున్నావు. నిజమేనా తల్లి? మనస్సాక్షిని నొప్పించుకుంటూ నువ్వు బతుకుతున్నావు. నిజమేనా? ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, ఎవరి ఎదుటైతే నువ్వు ఓడిపోయినట్టు కనపడ్డావో వారి ఎదుట దేవుడు తిరిగి మరలా నేను నిలబెట్టబోతున్నాడు. ఎవరి ఎదుటైతే నీ కృంగిపోయినావో వారి ఎదుట దేవుడు మరలా నేను మనిషిగా నిలబెట్టబోతున్నాడు. ఎవరి ఎదుటైతే నీ జీవితంలో అనేక సార్లు నువ్వు ఓటమిని చూసావో వారి ఎదుట దేవుడు మరలా నీకు జీవాన్ని ఇవ్వబోతున్నాడు. రుణామా షాబా రాబా లిఖాదల్లబా. నీ భర్త యొక్క స్వజనుల మధ్యలో ఎంతగానో ఆరాటపడిపోయి పోరాటపడుతున్నావు. నిజమైన బిడ్డ? వారి మధ్యలో ఎంతగా నువ్వు మానసికమైన వేదను, బాధను, లోతైన గాయాలు కలిగి బతుకుతున్నావు. నిజమేనా? ఎన్నోసార్లు నువ్వు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నావు. దేవుని కృపను బట్టి ఇంకా నువ్వు బతికి జీవిస్తున్నావు. నిజమైన తల్లి? భయపడకు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, ఏది నీ జీవితంలో చూడలేకపోయావో ఆ మంచి దినాలు దేవుడు నీకు కలుగు చేయబోతున్నాడు. ఆమేన్ ఆమేన్. నీవు నీ కుటుంబంలో ఒక తలగా ఉన్నావు. రూబా షాబా రీబా రికాల్దబా. అయినను నీ పిల్లలు నీ మాట వినకపోవడం వల్ల అనేకసార్లు నువ్వు బాధను, శ్రమను, దుఃఖాన్ని ఎక్కువగా అనుభవిస్తున్నావు. హురియాదా రీబా లిబా షాబా రీబా లికదబా. మానసికమైనటువంటి వ్యాధికి నువ్వు గురయ్యి ఎన్నో రాత్రులు నిద్రలేక గడుపుతున్నావు తల్లి. నిజమేనమ్మా? నిజమేనా? నిజమే.
సో అనేక రాత్రులు నీ జీవితంలో నెమ్మదిని సమాధానాన్ని కోల్పోతున్నావు. నిజమేనా? దేవుడు నీతో చెప్తున్నాడు, ఏది నీ జీవితంలో మానని వ్యధలై ఉన్నాయో ఆ కొండ లాంటి కష్టాలను దేవుడు తొలగించబోతున్నాడు. ఆ కొండ లాంటి కష్టాలను దేవుడు తొలగించబోతున్నాడు. కొండ లాంటి కష్టాలను దేవుడు తొలగించబోతున్నాడు. హురాబా షాబా ఇబాలి. ఇప్పటికీ మీ యొక్క స్వజనులందరూ కూడా హిందువులై ఉన్నారు. నిజమైన తల్లి, వాళ్ళందరి రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేయి. వాళ్ళందరినీ దేవుడు బయటకు తీసుకురాబోతున్నాడు. నీ ప్రార్థన ఎంతో శక్తివంతమైంది. నీ ప్రార్థన ఎంతో స్వచ్ఛమైంది. నీ ప్రార్థన ద్వారా అనేకులకు దేవుడు రక్షణ దయచేయబోతున్నాడు. నీ బిడ్డని దీవించమని ఆశీర్వదించమని యేసునామములో ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మా షాబా రాబాలి కదమ్మా. ఓ ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అమ్మ, నువ్వు ఒక స్థలం విషయంలో లేదా ఒక నీ సొంత స్థలం విషయంలో ఎంతగా నువ్వు మానసికంగా బాధపడుతున్నావు. నిజమేనా తల్లి? చెప్పమ్మా, నోటితో చెప్పు. ఆ సొంత స్థలం విషయంలో ఎంతగా నువ్వు మానసిక బాధపడుతున్నావు, అది నాకు జరుగుతుందా జరగదని ఎంతో పోరాట పడుతున్నావు నువ్వు. నా బిడ్డ కూడా నడవాలయ్యా, నా బిడ్డ నడవాలి బాగా. ఆమేన్. నా కొడుకు నడవాలని రోజు ప్రార్థన చేసుకుంటున్నా. నా కొడుకు నడిచి నా కాడికి రావాలని అనుకుంటున్నాను. దేవుడు నీతో చెప్తున్నాడు ఈరోజు, నువ్వు ఏదైతే నీ కోరిక కలిగిందో ఈ కోరికను దేవుడు సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచబోతున్నాడు. దేవుడు నీకు మంచి ఆయుష్నిచ్చాడు బిడ్డ. దేవుడు నీకు మంచి ఆయుష్నిచ్చాడు. అనేక మంది చనిపోవాలని కోరుకున్నారు, కానీ ఆ చనిపోవాలనుకున్న వాళ్ళు ఎంతోమంది నీ కాళ్ళ ఎదురు చచ్చిపోయారు. ఎంతోమంది చనిపోయారు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు నీకు పూర్ణ ఆయుష్ను దయచేసి ఉన్నాడు. నీ ద్వారా నీ బిడ్డలందరూ రక్షణలోకి రాబోతున్నారు. నీ ద్వారా నీ బిడ్డలందరూ రక్షణలోకి రాబోతున్నారు. నీ ద్వారా నీ బిడ్డలందరూ రక్షణలోకి రాబోతున్నారు. యేసు నామములో ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాను. నీకు నీ మనవడు అంటే చాలా ఇష్టం. నీ మనవడు అంటే నీకు చాలా ఇష్టం. నీ మనవడు నీకు మంచి చేస్తాడు బిడ్డ. నీ మనవడు నీకు మేలు చేస్తాడు. నీ మనవడు నేను బాగా చూసుకుంటాడు. నువ్వు భయపడకు. దేవుడు నీ కన్నీళ్ళని దేవుడు తుడిచి నీ యొక్క అవమానానికి ప్రతిగా నీకు దేవుడు ఆనందాన్ని కలుగు చేయబోతున్నాడు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ప్రతి ఆటంకపరిచే శక్తులు, ప్రతి చీకటి శక్తులు ఈ బిడ్డ నుంచి వెడలిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. హురాబా షాబా రాబా లిఖారాదల్లబా. బిడ్డ, నీ కుటుంబంలో ఇంకా అనేక మంది అన్ని జనులై ఉన్నారు. నిజమేనా? నీవు మాత్రమే దేవుణ్ణి నమ్మి ఉన్నావు. నీ కుటుంబంలో భక్తి జీవితం నీ ద్వారా మాత్రమే కొనసాగుతున్నది. నిజమేనా? సో నీ జీవితంలో సమస్తాన్ని కోల్పోయి నీ జీవితంలో ఒంటిగా అనగా ఆరూహ వృక్షము ఏ రీతికైతే ఎడారిలో ఉంటుందో ఆ రీతిగా నువ్వు నిలబడి ఉన్నావు. నిజమేనా బిడ్డ? సో నీకంటూ ఎవరు లేనప్పుడు దేవుడే నీకు తోడై ఉండి నిన్ను మరణంలో నుండి చీకట్లో నుండి రప్పించడానికి ఆయన హస్తమును చాచి ఉన్నాడు నీ కొరకు. నువ్వు భయపడుకోమా. రూలాబా షాబా రాబా రీకారాదలబా. నీ దగ్గర ఉన్నదంతా సమస్తం ఇచ్చేసావు. ఏమీ లేని దానిగా నిలబడ్డావు. నువ్వు బాధపడుకు. నువ్వు పోగొట్టుకున్నంత దేవుడికి తిరిగి ఇవ్వబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్నంత దేవుడికి తిరిగి ఇవ్వబోతున్నాడు. ఇవన్నీ దీవించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు నీతో చెప్తున్నాడు, నీ జీవితంలో ప్రార్థిస్తే జరగనదంటూ ఏమీ ఉండదు. ఇక నుంచి నువ్వు ప్రార్థిస్తే జరగనదంటూ ఏమీ ఉండదు. దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థించు, ఏదైనా దేవుడు నీ ద్వారా ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో సమస్తాన్ని దేవుడు సమకూర్చబోతున్నాడు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. హురాబా షాబారాబా రికారాదరలబా. ప్రభా, ఈ బిడ్డ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను. ఎవకు ప్రభువా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి. తన బిడ్డల దగ్గర నుంచి ఆదరణ దయచేయండి. అమ్మ, నీ బిడ్డల వల్ల నీకు ఆదరణ లేదు. నిజమేనా? చెప్పాలమ్మా. నీ బిడ్డల ద్వారా నీకు ఎంతో ఆదరణ లేదు. ఆదరణ లేకుండా ఎంతగానో నిరాశకు లోనై జీవిస్తున్నావు. ఈ దినం ప్రభువుని యేసయ్య చెప్తున్నాడు, నిన్ను ఆదరించేవారు యేసుక్రీస్తు ప్రభువారు. నిన్ను ఆదరించేవారు ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఆయనను ఆదరించబోతున్నాడు. ధైర్యం తెచ్చుకున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిచర్యకి ప్రభు వీడు వారసుడిగా మార్చబడాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఆటంకపరిచే శక్తులు వెడలిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. గత కాలంలో ఉన్నటువంటి ప్రతి విధమైన అల్లరితో కూడినటువంటి ప్రతి విధమైన క్రియలు యేసు నామములో బిడ్డల నుంచి వెడలిపోవును గాక. నీ శక్తి బిడ్డను తాకును గాక. నీ బిడ్డ శక్తిని తాకును గాక. అగ్ని తాకును గాక. అగ్ని తాకును గాక. దేవుని అగ్ని బిడ్డను తాకును గాక. దేవుని అగ్ని బిడ్డను తాకును గాక. నన్ను దర్శించిన దేవుని అగ్ని ఈ బిడ్డను దర్శించును గాకని ప్రార్థిస్తున్నాను. ప్రశస్తమైనటువంటి దేవుని మహిమ చేత నింపండి నాయన. వీడిని మహిమ చేత నింపండి. వీడు పరిచర్య చేయాలి. హురాబా షాబా రాబాలి కాదలబా. నువ్వు నా పరిచర్య చేస్తావు. 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 నా పరిచర్య కొరకే నేను ప్రత్యేకపరిచి ఉన్నాను బిడ్డ. నా పరిచర్య కొరకే నేను ప్రత్యేకపరిచి ఉన్నాను. నా పరిచర్య కొరకే ప్రత్యేకపరిచి ఉన్నాను. నా పరిచర్య కొరకే నేను ప్రత్యేకపరిచి ఉన్నాను. నా పరిచర్య కొరకే నేను ప్రత్యేకపరిచి ఉన్నాను. నా పరిచర్య కొరకే నేను ప్రత్యేకపరిచి ఉన్నాను. ప్రభా, ఈ బిడ్డని సేవలు వాడుకోబోతున్నాను. ఇక నుంచి ప్రభా ప్రతి విధమైనటువంటి శపితమైంది ఏది చిన్న వాళ్ళ ఉండకూడదని ప్రార్థన చేస్తున్నాను.
వీడు నోరు తెరిస్తే దేవుని వాక్కులు ఇతనిలో ఉండాలి. వీటి వాక్యం బోధించే శక్తి చేత నింపబడాలి. వాక్యం ప్రవచించే శక్తి చేత నింపబడాలి. ప్రవచన వరం చేత నింపబడాలి. తాతలు ముత్తాతలు ఎవరు చేయలేనంత సేవ వీడు చేయునుగాక, వీడు చేయునుగాక, వీడు చేయునుగాక. ఆమేన్. ప్రభా వీడిని జ్ఞాపకం చేసుకోండి. వీడిని నీ కొరకై బ్రతుకున్నట్టు సహాయం దయచేయండి. ప్రతి ఆటంకం నుంచి తొలగించమని యేసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు చెల్లిస్తున్నాను. హోరియాందరీనామా షాబారాబారి కరద. ఓ నా కుమార్తె, నీ హృదయంలో మానని విచారాల చేత నువ్వు నింపబడి ఉన్నావు. ఆ విచారాలు ఎంత లోతుగా ఉన్నాయంటే ఏ మనుషుడికి అర్థం కానంత లోతుగా ఉన్నాయి. భయపడుకుము. అనేకమైన మలుపులు తిరుగుతుంది నీ జీవితం, అనేకమైన మలుపులు తిరుగుతుంది. ఎంతకాలం నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావు బిడ్డ. నువ్వు కుటుంబంగా దేవుని దగ్గరికి వచ్చే రోజు సమీపించింది. నువ్వు కుటుంబంగా దేవుని దగ్గరికి వచ్చే రోజు సమీపించింది. ఏది నీ జీవితంలో కోల్పోయినట్టున్నావు సమస్తాన్ని దేవుడు నీ కొరకై సమకూర్చి ఇవ్వబోతున్నాడు. నువ్వు భయపడుకుము. శుభకరమైన ఆనవాళ్ళు దేవుడిని కనపరచిపోతున్నాడు. నీ బిడ్డని దీవించండి నాయన. ప్రతి శోధనను తప్పించండి. హురాబా షబారాబా లిఖరాదళ. మీ జీవితంలో సమస్తం అనగా వేరుగా ఉన్న మీరు ఉమ్మడిగా మార్చబడడానికి దేవుని హస్తం మీకు తోడుగా ఉండబోతుంది బిడ్డ. అనేకసార్లు మీరు విడిపోవడానికి అనేకమైన కారణాలు వచ్చాయి. వాటన్నిటిని దేవుడు తప్పించి మరలా మీ కుటుంబాన్ని కట్టాడు. నిజమైన బిడ్డ? నిజమైన బిడ్డ? సో నీ దేవుడు నీ జీవితంలో కుటుంబాన్ని కట్టిన దేవుడు ఇక నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తాను. బిడ్డ రులాబా షాబారీ బాలికలు, నువ్వు కన్నీళ్ళు విడిచితే నేను చూచితే నీ ప్రార్థనను అంగీకరించున్నాను బిడ్డ. నువ్వు కన్నీళ్ళు విడిచి చూచితే నీ ప్రార్థనను అంగీకరించున్నాను. నీ జీవితంలో నీవు ఇదిగో దేవుని కొరకై జీవించాలన్న తృష్ణ నీ జీవితంలో ఉంది. ఆ వైరాగ్యమే నేటికి నేను బతికించింది బిడ్డ. నీ జీవితంలో ఎదుర్కొన్నంత అవమానాలు, నిందలు బహుశా ఎవ్వరు ఎదుర్కోలేదు. అన్ని నిందలు, అన్ని అవమానాలు ఎదుర్కొన్నావు. ఇదిగో వాటన్నిటి నుంచి దేవుడిని విడుదల దయచేయబోతున్నాడు. వాటన్నిటి నుండి దేవుడిని విడుదల దయచేయబోతున్నాడు. వాటన్నిటి నుండి దేవుడిని విడుదల దయచేయబోతున్నాడు. నీ యొక్క కుటుంబంలో నువ్వు పోగొట్టుకున్న ఆస్తిని దేవుడు తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న దాన్ని దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. ప్రభువా నీ బిడ్డని దీవించమని, ఆశీర్వదించమని, నెమ్మది దయచేయమని యేసు నామములో ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హోరాబా షాబారాబా లిఖారాదలబా. ఓ నా కుమార్తె, దేవుని ఆత్మ ఇలాగ చెప్తుంది. గతకాలంలో మరణాంధకాలంలో చీకట్లు వచ్చి బయటికి రప్పించిన దేవుడు ఇప్పుడు దేవుడు తన ఆత్మతో నింపబోతున్నాడు. దేవుని ఆత్మ నీ మీదకి రాబోతుంది. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడిపోయి భాషలతో మాట్లాడబోతున్నావు ఈరోజు. రులాబా షాబా రాబా లిఖదబా. మాట్లాడచ్చు బిడ్డ. రునామా షాబా రాబా లిఖదబా. నాతో మాట్లాడదు బిడ్డ. హురాబా షాబా రాబా లిబా రాబా లిఖర్. నువ్వు మాట్లాడచ్చమ్మా, మాట్లాడచ్చు. రులాబా షాబా రాబా లాబా రీబా రాబా. నోరు తెరువు, నోరు తెరువు. ప్రభువా నీకు వందనాలు, నువ్వు వందనాలు ప్రభువా. ప్రతి విధమైన ఆటంకము ఈ బిడ్డల నుంచి తొలగిపోవును గాక. ఓ రాబా షాబా రాబా లాబా రాబా. ఓ బండల్ లాంటి సమస్యలు నీ గుండెల్లో ఉన్నాయి బిడ్డ. బండల్ లాంటి సమస్యలు నీ గుండెల్లో ఉన్నాయి. బండల్ లాంటి వేదన చేత నువ్వు నింపబడి ఉన్నావు. ఇదిగో నీ కుటుంబంలో ఏది పట్టుకున్నది మట్టిలాగా మారిపోతుంది. ఏది పట్టుకున్న మట్టిలాగా మారిపోతుంది. దేవుడు నీతో చెప్తున్నాడు. రునామా షాబా రాబా లిఖదబా. నీ భర్త యొక్క కఠినమైన హృదయాన్ని మార్చి నీ ఎదుగు తిరిగి మళ్ళీ తీసుకురాబోతున్నాను. రునామా షాబా రాబా లిఖరదలబా. నీ జీవితంలో సమస్తాన్ని కోల్పోయి ఇదిగో ఒక విధవరాల కంటే ఘోరంగా నువ్వు బతుకుతున్నావు బిడ్డ. పైకి నువ్వు సజీవుల మాట కానీ అంతరంగంలో విధవరాల కంటే ఘోరమైన జీవితాన్ని జీవిస్తున్నావు. ఇదిగో దేవుని ఆత్మ నీతో చెప్తుంది. దేవుని ఆత్మ నీతో చెప్తుంది. దేవుని ఆత్మ నీతో చెప్తుంది. నీ జీవితంలో పోగొట్టుకున్నదంతా తిరిగి మరలా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నీ బిడ్డగా అనుగ్రహించబోతున్నాడు. రులాబా షాబా రాబా లిఖదలబా. ఇదిగో మాట వినండి. భర్త వల్ల ఎంతగానో మానసికమైన వేదన కలిగి నీ జీవితంలో లేని రోగాలు తెచ్చుకున్నావు బిడ్డ. నువ్వు నిజమైన లేని రోగాలు తెచ్చుకున్నావు నువ్వు. రుబా షాబా రాబాల. నీ భర్త అనేక సార్లు నీకు వ్యతిరేకంగా అనగా నీకు నచ్చనివి, నీకు ఇష్టమైన నువ్వు చాలా చేసి నేను విసిగించాడు. నిజమైన బిడ్డ. రులాబా షాబా రాబా లిఖదలబా. వాటన్నిటి నువ్వు క్షమించావు. వాటన్నిటిని మళ్ళీ క్షమించావు. ఇప్పటికీ క్షమిస్తానే ఉన్నావు. తన ఆలోచనలు తన పద్ధతులు మారట్లేదు. తన పద్ధతులు మారట్లేదు బిడ్డ. దేవుడు నీతో చెప్తున్నాడు. చాలాసార్లు బిడ్డల మొహం చూసి నన్ను చంపుకోకుండా నువ్వు బతికించుకున్నావు. చాలాసార్లు నేను చనిపోతే బాగున్నాను చాలాసార్లు అనుకున్నావు బిడ్డ. హురాబా షాబా రాబా లిఖాదారా. చాలాసార్లు నువ్వు అనుకున్నావు చనిపోవాలని. ఏది నీ కళ్ళతో చూడకూడదు అవి ఎన్నోసార్లు చూసావు బిడ్డ. నీ గుండెను రాయిగా చేసుకుని బతుకుతున్నావు. దేవుడు నీతో చెప్తున్నాడు ఈరోజు, భయపడకము. నీ కష్టదినాలను పోగొట్టి నీకు నేను నెమ్మది కలుగు చేయబోతున్నాను.
నీ కష్టదినాలను పోగొట్టి నేను నెమ్మది కలుగు చేయబోతున్నాను. నీ కష్టదినాలను పోగొట్టి నేను నెమ్మది కలుగు చేయబోతున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రతిష్ఠించి ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. రామ ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. హోరాబా లాబా షాబా రాబా రికారా నలబా. బిడా, దేవుడు నిన్ను మరణపు అంచుల నుంచి బయటికి తీసుకొచ్చాడు. మరణపు అంచుల నుంచి బయటికి తీసుకొచ్చాడు. అనేక సార్లు నీ ప్రాణం మీద నీకే నమ్మకం లేనప్పుడు కేవలం దేవుని కృప నిన్ను బతికించింది. నిజమేనమ్మా? నీ జీవితంలో నువ్వు అనేకమైన శ్రమను, బాధను, దుఃఖాన్ని ఎదుర్కొన్నావు. నిజమేనా తల్లి? నీ జీవితంలో అనేక సార్లు నీ స్వజనులు అనగా నీ భర్త వలన ఉన్న బంధువులు నేనెంతగానో వెలేసి మాట్లాడారు. నిజమేనా తల్లి? ఏది నీకు ఇవ్వకుండా నేను ఒంటరిదాన్ని చేశారు. నిజమేనా? దేవుడు నీతో చెప్తున్నాడు, నీ ఒంటరైన జీవితాన్ని దేవుడు ఈ దినాన్ని కట్టబోతున్నాడు. ఏది నీ జీవితంలో లేవనుకున్నావు దేవుడికి తిరిగి ఇవ్వబోతున్నాడు. ఈ బిడ్డను ఆశీర్వదించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు చెప్తున్నాడు, నువ్వు బాధపడద్దు, దేవుడిని చేతికి అది ఇస్తున్నాడు. దేవుడు నీకు ఇస్తున్నాడు, నీకు తిరిగి ఇస్తున్నాడు. నాతో దేవుడు చెప్తున్నాడు, నీకు ఇస్తున్నాడు. ప్రభువా నీకు వందనాలు నాయన. ఎప్పటి జీవితంలో కోల్పోయిన తిరిగి ఇవ్వండి. తన బిడ్డలకు ఆదరణ దయచేయండి, జీవితానికి క్షేమం దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభా యవన బిడ్డల్ని చేత అగ్ని చేత అభిషేకించండి. యవన బిడ్డలను 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 అగ్ని చేత అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను. యేసునామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు నీతో చెప్తున్నాడు, రూలాబా షాబా రీబారి కారాదరలబా. నీ శరీరంలో ఉన్న బలహీనతలు దేవుడు తీసేయబోతున్నాడు. ఈరోజు నీ శరీరంలో ఉన్న బలహీనతలు దేవుడు తీసేయబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు సమస్తాన్ని తిరిగి మరలా నీకు నిలువబెట్టబోతున్నాడు. నీ చదువులో సమస్తంలో దేవుడు తిరిగి మరలా నిన్ను నిలబెట్టి ముందుకు నడిపించబోతున్నాడు. భయపడకము, సమాధానకరమైన దేవుని హస్తం నీ మీదకు రాబోతుంది. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తాకండి. హులా షాబా రాబా రాబా రీకా రాధరల. దేవుని శక్తి బిడ్డను తాకాలని ప్రార్థన చేస్తాం. దేవుని మహిమ చేత బిడ్డ నింపబడాలని ప్రార్థన చేస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తాను. బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, క్షేమమును కృపను విస్తరింపచేయమని కోరుకుంటున్నాను. హురాబా లాబా షాబా రాబాలిక. బిడ్డ, నీ జీవితంలో దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. నువ్వు నూతన గృహంలోకి వెళ్ళబోతున్నావు. నూతన పరిస్థితుల మధ్యలో దేవుడు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. నువ్వు నిశ్చయంగా చూడబోతున్నావు. పరిచర్య కొరకే నీ పెద్ద కుమారుని దేవుడు నిలబెట్టబోతున్నాడు. నీ రెండో కుమారుడు కూడా దేవుడు తన పరిచర్యలో వాడుకోవడం నువ్వు చూస్తావు. వారు కేవలం నీ బిడ్డలన్న మాట కానీ వాళ్ళు దేవుని బిడ్డలు. వారు దేవుని కొరకే ప్రతిష్ఠించబడిన బిడ్డలు. యేసు నామములో ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య నామములో ప్రార్థిస్తాను. ప్రతి బలహీనపరిచే ఆత్మ, ప్రతి చీకటి శక్తి ఆత్మ ఈ బిడ్డల నుంచి వెడలిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి దురాత్మ శక్తి, ప్రతి అంధకార శక్తులు ఈ బిడ్డని విడిచిపెట్టిపో, ఈ బిడ్డని విడిచిపెట్టిపోమని ఆజ్ఞాపిస్తాను. యేసుక్రీస్తును ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి బలహీనపరిచే శక్తి, ప్రతి చీకటి శక్తి ఈ బిడ్డ జీవితంలో వెడలిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఈ బిడ్డకి రోజు విడుదల కలుగునుగాక. ఈ బిడ్డకు విడుదల కలుగునుగాక. విడుదల కలుగునుగాక. విడుదల కలుగునుగాక. యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వానికి వందనాలు. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను. దేవుని వెలుగు ఈ బిడ్డను తాకాలని ప్రార్థన చేస్తాను. నీ కొరకే సాక్షులుగా ఉంచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువానికి వందనాలు. హురాబా షాబా రాబా రీబా రాబా రికారాదలబా. బిడ్డ, నువ్వు పరిచర్యలో నమ్మకంగా ఉండు. యెహోషువలాగా దేవుడిని చేయబోతున్నాడు. యెహోషువలాగా దేవుడిని చేయబోతున్నాడు. యెహోషువలాగా దేవుడు చేయబోతున్నాడు. హురాబా షాబా రాబా లికారాదలబా. దేవుని యొక్క అగ్ని చేత నింపబడ్డానికి నువ్వు ఏకాంత ప్రార్థనకు వెళ్ళి బిడ్డ. రులాబా షాబా రాబా లికదలబా. దేవుడు తన మాటలు నీ నోట ఉంచి నీ నడిపించబోతున్నాడు. రులాబా షాబా రీబా లికదబా. ఈ సంఘంలో రుబాలాబా షాబా రీబా లికదబా. మోషేకు యెహోషువ తోడైనట్లుగా నువ్వు ఉండబోతున్నావు. అటువంటి ఆత్మను దేవుడు నీ మీద ఉంచిన్నాడు. అటువంటి ఆత్మను దేవుడు నీ మీద ఉంచిన్నాడు. అటువంటి ఆత్మను దేవుడు నీ మీద ఉంచిన్నాడు. ప్రభువాన్ని బిడ్డ కొరకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రతిష్ఠించున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నేను నీతో చెప్పి ఉన్నాను. ఆదికాండం 28వ అధ్యాయం
15వ వచనం ప్రకారంగా దేవుడిని జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు. మరలా చెప్తున్నాను నీకు, రూలాబా షాబా రీబాలిక ఆది కాండం జెన్సిస్ చాప్టర్ 28 verse 15, ద గాడ్ ఈజ్ గోయింగ్ బిఫోర్ టు యూ. దేవుడు నీతో చెప్పింది నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడువడు బిడ్డ, ఆయన నిన్ను విడువడు. ఎందుకంటే రుణామా షాబా రీబాలిక యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా, పర్వతాలు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు బిడ్డ, నా కృప నిన్ను విడిచిపెట్టు. రూలాబా షాబా రీబాలిక ఆర్థికంగా చితికిపోయిన నిన్ను దేవుడు మరలా నిలబెట్టబోతున్నాడు, మరలా నిలబెట్టబోతున్నాడు, మరలా నిలబెట్టబోతున్నాడు. యేసు నామములో సేవలోను ఆర్థికంగాను ఆశీర్వాదకరంగా బిడ్డను నింపినందుకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దాదా రీలాబా రీబారి కలబా. ఓ నా కుమారుడా రుణామా షాబా రాబా లిఖారాదలబా, నీ జీవితంలో నీ నోటి మాట వలన అనేకులు మేలు పొందారు. ఒకప్పుడు రులా షాదా రాలాబా రీబారి కబా, ఒకప్పుడు నువ్వు ఏది చెప్తుంది వేదంలాగా జరిగింది. రుణామా షాబా రాబా లిఖబా, ఒకప్పుడు నువ్వు ఏది చెప్తుంది వేదంలాగా జరిగింది. రుణామా షాబా రాబా లిఖదలబా, నువ్వు నీ స్వజనులు ఎదుట ఒక తలగా ఒక తలరాయిగా నువ్వు ఉన్నావు. రులాబా షాబా రాబా రికలబా, అయితే దేవుడు చెప్తున్నాడు, వారి ఎదుట ఓడిన నిన్ను దేవుడు విజయముతో నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. తిరిగి మరలా నీ జీవితంలో చిగుర్లు పుట్టబోతున్నాయి, మరలా నీ జీవితంలో చిగుర్లు పుట్టబోతున్నాయి. నీ బిడ్డని దీవించమని ఆశీర్వదించమని, ఆర్థికంగా ఆశీర్వాదం, పర సంబంధమైన ఆశీర్వాదం జ్యోతిర్మణి దేవుని ఎదురు నుంచి అనుగ్రహించమని కోరుకుంటున్నాను. హెబీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా, నిశ్చయముగా నేను ఆశీర్వదించడం, నిశ్చయముగా విస్తరింపజేస్తున్న వాగ్దానం నీ బిడ్డల జీవితంలో నెరవేర్చబడును గాక. యేసయ్య నామములో ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. లాబా ఓ నా బిడ్డ రూలా షరాబా రీబా రీకారలబా, ఇదిగో దేవుడు నీతో చెప్తున్నాడు, రూలాబా షాబా రీబా లిఖబా, ఇనప కట్టలలో నుండి, ఇనప లాంటి సంఖ్యల్లో నుండి నువ్వు బయటకు వచ్చావు. దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉన్నది. నీ జీవితంలో ప్రతిదీ సమకూడి జరగబోతున్నది. దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 49:6 ప్రకారంగా దేవుడిని జీవితంలో దీవెన దయచేయబోతున్నాడు. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా నువ్వు దీవెన చూడబోతున్నావు. యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. రాబా షాబా రాబా లిబా రాబా షాబా రాబా రికలబా, ఓ రియాందా రీనామా షాబా రాబా లికద. బిడా, నువ్వు అనేకమైన లోటుపాట్లు లేదా అనేకమైన గాయాలు నీ అంతరంగంలో నువ్వు కలిగి ఉన్నావు. యూ హ్యావ్ టు అండ్ మెనీ వూండ్స్ టు ఇన్ యువర్ ద హార్ట్. నీ జీవితంలో అనేకమైనటువంటి గాయాలు కలిగి ఉన్నావు. నువ్వు ఎవరినైతే గత కాలంలో నమ్మి ముందుకు వెళ్ళావో వారు ఎంతగానో నిన్ను మోసం చేశారు. భయపడకము. దేవుడు నీ జీవితం నీ దుర్దర్శను మరచడానికి దేవుడు తన యొక్క హస్తము నీ వైపు చాచి నేను లేవనెత్తబోతున్నాడు. నువ్వు లేవనెత్తబోతున్నాడు. ఎందుకంటే 107వ దావీదు కీర్తన, అనగా 107వ దావీదు కీర్తన 13వ వచనం ప్రకారంగా తిరిగి మరలా నువ్వు రప్పించబడబోతున్నావు. నీ జీవితంలో అనగా 107వ దావీదు కీర్తన 12వ వచనం ప్రకారంగా దేవుడు నీ ఆపత్కాలంలో నుండి, నీ కష్టకాలం నుండి దేవుడిని బయటకు తీసుకురాబోతున్నాడు. రుణామా షాబా రాబా లిఖారదలబా, నీకు దేవుడు చక్కనటువంటి కుమారుడిని ఇవ్వబోతున్నాడు. నీ బిడ్డలను ఆశీర్వదించండి, ఆర్థికంగా దీవించండి, ఆత్మ సంబంధంగా దీవించండి, పర సంబంధంగా దీవించండి. యేసు నామములో ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ప్రతి ఆటంకాలు ఈ కుటుంబంలో తొలగిపోవును గాక. హురాబా షాబా రీబా శుభాన్. నువ్వు అనేకం చేస్తున్నావు, అనేకట్లో ఓటమి కలుగుతుంది. నీ స్వజనుల వల్ల నువ్వు ఎంతగానో బాధించబడ్డావు. నిజమైన బిడ్డ, చెప్పండి, స్వజనుల వల్ల బాధపడ్డావు. సో ఏ ఒక్కరు నిన్ను నీ యొక్క క్షేమం చూసే వాళ్ళు ఎవ్వరు లేరు. నువ్వు అనేకులకు సహాయకరంగా ఉన్నావు. నీ కుటుంబంలో నీ గురించి, నీ ఆరోగ్యం గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేదు. దేవుడు నీతో చెప్తున్నాడు, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను, ఒకని తల్లి వారిని ఆదరించి నిన్ను ఆదరిస్తాను. దేవుడు నన్ను ఆదరించబోతున్నాడు. ప్రభా, ఈ బిడ్డని దీవించండి, ఆదరించండి, ధైర్యం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్.